హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారమ్మా? ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారమ్మా? ఏం చేస్తున్నారమ్మా? ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా అమ్మా? పప్పు టమాటా, తర్వాత పప్పు టమాటా వండుతున్నాను. తర్వాత వంకాయ ఉప్పు చేపలు కర్రీ. పప్పు కొంచెం వేసా, ఎక్కువ వేయలే. ముందు పప్పు తాలింపు వేసేసుకుందాం. కారం వేయలేదు, అందులో కారం వేద్దాం. పప్పులో కారం వేద్దాం. కొంచెం కారం ఎక్కువ వద్దు, కారం కొంచెం. ఓకే, పప్పు టమాటా, కొంచెం పప్పు టమాటా వండుతున్నాను. నిన్న చిక్కుడుకాయ కూర ఉంది, అందుకనే కొంచెం పప్పు టమాటా వండుతున్నాను అనమాట. ఇది పప్పు టమాటా తాలింపు వేసేసి, ఇదిగోండి వంకాయ వెండి చేపలు వండుతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, ఎండి చేపలు. ఇవి నెత్తళ్ళు అంటారు, వీటిని నెత్తళ్ళు చేపలు అనమాట. బాగుంటుంది ఉప్పు చేప వంకాయ కర్రీ. పప్పు ఉడికిపోయింది, పప్పు తాలింపు వేసేసుకుందాం. పప్పు వేసేసుకుందాం. కళాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. పప్పు తాలింపు వేసేసి అప్పుడు ఈ ఉప్పు చేప కూర వేసేసుకుందాం. ఎందుకంటే పప్పు అయిపోయింది కాబట్టి తాలింపు వేసేసుకోవచ్చు. ఇదమ్మా, ఆ వీడియోకి లైక్లు చేసేస్తున్నారమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. వీడియోకి లైక్లు చేస్తున్నారు. లైక్లు చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్. వెల్లుల్లిపాయ వేసుకున్నాం. తర్వాత కొన్ని ఆవాలు వేసుకుందాం. పప్పులో ఆవాలు వేసుకోవాలి, కంపల్సరిగా బాగుంటుంది. కాస్త జీలకర్ర, ఓకే, 4 ఎండుమిరపకాయలు. పప్పు పక్కన ఎందుకు పెట్టారంటారా? ఇప్పుడే టమాటాలు వేసాను, ఆల్రెడీ ఉడికిపోయింది, అందుకనే టమాటాలు వేసాను కాబట్టి కొంచెం దగ్గరికి అవుతే బాగుంటుందని చారు పెడదాం అనుకున్నా. కానీ ఎందుకో పప్పు తినాలనిపించింది, అందుకనే కొంచెం పప్పు వండుతున్నా. మా పాప ఏమే వంకాయ కూర కావాలంట, అందుకనే ఇప్పుడు వండుతున్నాను అన్నమాట. కరివేపాకు అయితే వడిలిపోయింది, అయినా పర్వాలేదు, తాలింపుకి వేసుకోవాలి. వడిలినా ఏదైనా కరివేపాకు టేస్టే. ఆ కరివేపాకు వేసుకోకపోతే వేయలేనట్టు, కూర వండలేనట్టు ఫీలింగ్ రాదు. అలాగే కరివేపాకు వేసాం కాబట్టి పోపులు వేగిపోతున్నాయి. కొంచెము ఇంగ వేసుకుందాం. పప్పు వండినప్పుడు కంపల్సరిగా ఇంగ వేసుకోవాలి. ఇది ఇప్పుడు పప్పులోకి వేసేసుకుందాం. ఈ పప్పులో వేసేసుకుందాం. చూసారా, అది అట్లాగా పప్పు స్వీట్ సౌండ్ రావాలి. అది పప్పు అలా మగ్గుతుంది, మూత పెట్టేద్దాం మనం. అలా మగ్గుతుంది, చిన్న మంట పెట్టాం కదా, అట్లా మగ్గుతుంది. దీంట్లో ఇప్పుడు మనం వంకాయ కూర వేసేసుకున్నాము. కళాయి దగ్గు వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామమ్మా. ఇందులో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్, ముందు కొంచెం పసుపు వేసుకుందాం. ఎండి చేపలు కదా, నీచు వాసన రాకుండా ఉండడానికి కొంచెం పసుపు. చూసారా, ఎండు చేపలు నీట్గా కడిగేసాను అనమాట 4-5 సార్లు.
నీట్గా కడిగేసాను. ఇలా చక్కగా కడుక్కోవాలి. ఇవి కానాకాంతుల చేపలు అంటారు. ఇవి కానాకాంతుల చేపలు చాలా బాగుంటాయి. ఇవి ఆయిల్ వేసేసుకోండి. ఎండు చేపకి వంకాయకి కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. ఎండు చేపకి వంకాయకి కాంబినేషన్ అదిరిపోతుంది, బాగుంటుంది టేస్ట్. ఇవి ఇట్లా వేసేసుకొని గిన్నె మళ్ళీ తీసేసుకోవాలి. అలాగే ఉంచేసామనుకోండి కుండ అయిపోద్ది, తీసిపోతాయి అన్నమాట, బాగోదు. అందుకనే అవి వేపాక మనం తీసేసుకోవాలి పక్కకి. ఇట్లా వేగాక చక్కగా పసుపులో వేపుతున్నాం అన్నమాట. ఇలాగ నెత్తళ్ళు చేప అలా వేపుకుంటే బాగుంటుంది. నీచు వాసన పోయేదాకా చక్కగా వేపుకోవాలి మనం. అట్లా వేపుకున్నాక అప్పుడు మనము చూసారా ఇలా చక్కగా వేపుకోవాలన్నమాట. పప్పు అయితే ఉడుకుతుంది, పప్పు అలా ఉడుకుతుంది. చిన్న మంట పెట్టి దగ్గరికి అవుతే బాగుంటుంది. ఇందులోనే కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు కళ్ళుప్పే మన కూరలోకి సరిపోద్ది. కూరలో సరిపడినంత వేయలేదు, కొంచెం వేసా, అంటే ఆ ఎండి చేప గట్టి పడడానికి వేసాను అన్నట్టు ఉప్పు. నిన్న పూలు కూర్చాను కట్టాను కూడానమ్మ. మా పువ్వులవిడి అన్నీ వెంటనే చేంజ్ చేస్తారు పని. చెయ్య నొప్పెట్టేసింది, ఎడం చెయ్య కుడి చెయ్య బాగా లాగేసింది. వంకాయలు ఇలాగా ఉప్పు నీళ్ళల్లో కడిగి అట్టు పెట్టుకోవాలి. ఇవి ఉప్పు నీళ్ళు, ఉప్పు వేసి కోసానమాట. వంకాయలు ఉప్పులో వేస్తే కండెక్కకుండా ఉంటుంది వంకాయలు, అంటే వగరగా ఉండదు కూర, చేదు లేకుండా బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇవి తీసేసుకుందాం. ఉప్పు చేపలు తీసేసుకుందాం. ఇట్లా ఉంచామనుకో విడిపోతుంది, అంటే మనం ఇవన్నీ కలుపుతాం కదా, అందుకని విడిపోతుంది. ఇవన్నీ కూర మొత్తం అయ్యాక అప్పుడు పైన వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. దీనికన్నా పండుగప్ప వేసుకొని వండుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ పండుగప్ప కూరలో ఉండదు, విడిపోతుంది. కూరలో ఉండదు పండుగప్ప, విడిపోద్ది అన్నమాట. ముక్కల కింద సన్న పేస్ట్ కింద అయిపోద్ది. చూసారా, ఇట్లాగన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసేస్తాం. పసుపు సరిపోతాం, ఇంకా అక్కర్లేదు. కొంచెం ఉప్పు వేస్తాం. ఇప్పుడు కూరకు సరిపడినట్టు ఉప్పు. ఇవి కొంచెం వేగాక అప్పుడు టమాటా వేసుకుందాం. నిన్నే వండాను వంకాయ చిక్కుడుకాయ వండాను నిన్న. మూత పెడదాం. ఆనపకాయ చూడండి ఎంత కాయ కొన్నాను. ఆనపకాయ, పెద్ద ఆనపకాయ. ఈ కాయ ఎంత అనుకుంటున్నారు? 20 రూపాయలు ఈ కాయ, తెలుసా? ఈ ఆనపకాయ 20 రూపాయలు ఆనపకాయ. ఎందుకంటే బాగుంటుంది ఆనపకాయ. దప్పడం పెట్టుకోవచ్చు, ఆనపకాయ పులుసు పెట్టుకోవచ్చు. కానీ నేను తిన్న పులుసు అది సాంబార్లోకి కానీ, ఎండురేలు కానీ, పచ్చిరేలు కానీ. పచ్చిరేలు వేసి వండుతూ నాకు చాలా ఇష్టం, బాగుంటుందమ్మా పచ్చిరేలు ఆనపకాయ. అందుకని దాన్ని కొయ్యలేదు. పచ్చిరేలు వేసి వండుకుంటే ఆనపకాయ చాలా బాగుంటుంది. పప్పు అయితే దగ్గర పడుతుందమ్మా. పప్పు చూసారా కమ్మగా అయిపోయింది, దగ్గరగా అయిపోతుంది. అంటే ఇందులో వాటర్ వేసాం కదా, అదంతా ఇంకిపోతుంది. ఈ లోపలే టమాటా కూడా మగ్గిపోతుంది. అందుకే పోపు తాలింపు వేసేసాను. ఉప్పు చూసుకుందాం పప్పులో. బాగుంది, కాస్త పడుతుంది ఉప్పు. పోపు బాగా కుదిరింది, ఉప్పు సరిపోతుంది. అది అట్లాగా మగ్గుతుంది, ఉడుకుతుంది. వారంలో 2 సార్లు 3 సార్లు అయినా పప్పు తినచ్చు.
పప్పులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. పప్పు తినటం వల్ల మంచిది, కండ పుష్టి వస్తుంది, ఎముక పుష్టి వస్తుంది, మంచిది ఆరోగ్యానికి పప్పు. ఎందుకంటే ఏంటంటే పప్పు 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఎవరో చెప్తున్నారు కదా, పప్పు వండుకునే ముందు నైట్ అయినా నానబెట్టేసుకోవాలంటమ్మా మనం పప్పు. ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు అన్నీ బాగా అవుతాయి. కుక్కర్లో పెట్టేసి వండేస్తారు చాలామంది పప్పులు. కుక్కర్లో పెడితే ఆ ప్రెషర్ అంటే అందులోనే పడిపోయి కూర అయితే బాగోదు, ఆ వాటర్ అందులోనే పోతుంది. కొన్ని కెమికల్ వేసి పెంచేస్తున్నారు కదమ్మా, అందుకని అట్లా పాడైపోతుంది అనమాట. 1 గంట సేపు నానబెట్టాను పప్పు నేను, అందుకే అంత త్వరగా కూడా ఉడికిపోతుంది. కుక్కర్లో వేసేసి వండేకండి. పప్పు వండుకున్నప్పుడు ఈరోజు పప్పు వండుకోవాలని ఆలోచన వస్తుంది కదా, ఆ ఆలోచన వచ్చినప్పుడు ఒకరోజు నైట్ అయినా నానబెట్టేసుకోండి పప్పు, బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేసేసుకోండి. అంటే టమాటాలు లెక్క పెట్టలేదు, ఒక 1/2 కిలో టమాటాలు ఉంటాయి. కూరకి గుజ్జు కావాలి కదా, అందుకనే ఒక 1/2 కిలో టమాటాలు ఉంటాయి. పప్పు వండుకున్నప్పుడు అలా వేసుకోండి, బాగుంటుంది, త్వరగా ఉడికిపోయింది. అదే ఒక పప్పు కాదు, మైసూర్ కందిపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం పచ్చ కందిపప్పు, అన్నీ 3 రకాలు కలిపి వండుకుంటే ఇంకా మంచిది. అన్ని పోషకాలు అందులో వస్తాయి చక్కగాను. పిల్లలకి మంచిది, మనకి మంచిది, గ్యాస్ ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. మనం తినే తిండిలోనే తేడా వస్తుంది ఆరోగ్యం. ఇంకా కూర ఉందమ్మా, నేను వండాను వంకాయ, చిక్కుడుకాయ, బంగాళదుంప. 1-2 బంగాళదుంపలు వేసాను అంతే. అవి 1/2 కిలో చిక్కుడుకాయలు, 1/2 కిలో వంకాయలు అన్నమాట. ఇంకా అందుకని ఈ పూట కూర అట్లా అయినా మళ్ళీ నిన్నటి కూర మగవాళ్ళకి ఏం పెడతామని చెప్పి కొంచెం పప్పు వేసాను అనమాట. మా పాపేమే వంకాయ వెండి కావాలంట, ఫోన్లే అని వండుతున్నాను అనమాట. ఇందులో చూసారా, ఇలాగ చక్కగా మగ్గిపోవాలి. ఇలాగ చక్కగా మగ్గిపోతే బాగుంటుంది. వండే విధానంలో కూడా ఉంటుందమ్మా తేడా. ఒక్కోసారి అన్నీ కలిపి పెట్టేస్తాను కదా, అది కలగూర కంపల కూర అనమాట. అది అన్నీ కలిపి పెడితే బాగానే ఉంటుంది, కానీ ఇలా వండుకునేది ఇలా వండుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేయలేదు, ఇందాక చేపలు వేపినప్పుడు వేసాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసాను, ఎందుకంటే వంకాయలు లేత వంకాయలు, అవి గుత్తి వంకాయకి అయితే ఎంత బాగుండు మసాలా పెట్టి. కానీ ఎండు చేప వేసి వండమన్నారు కదా, అందుకని ఎండు చేప వేసి వండుతున్నాను. కారం, పాప వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు, మనం కారం తక్కువ తింటాం. ఇదిగమ్మ చూసారా, ఇలాగ ఉప్పు కారం. ఉప్పు ముందే వేసేసాను కదా ఆనియన్స్ వేసినప్పుడు. ఇప్పుడు పసుపు వేసా, కారం వేసా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వంకాయలు, ఉప్పు నీటిలో ఉన్న వంకాయలు వేసేసుకోవచ్చు. వంకాయలు మాత్రం చాలా లేతగా ఉన్నాయి చూసారా, ఇలాగా. ఇందులో మసాలా పెట్టి వండితే వంకాయలు చాలా బాగుంటుంది. ఈసారి వండి చూపిస్తాను మీకు మసాలా వంకాయ. మసాలా వంకాయలో గసగసాలు ఉండాలి, జీడిపప్పు ఉండాలి. అవన్నీ అది మొన్న సరుకులు తీసుకున్నప్పుడు జీడిపప్పు గుజ్జు తీసుకున్నా, అది చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట మసాలాలకి వేసుకుందామని. అంటే ఇప్పుడు ఇలా వండినప్పుడు మసాలా వేయకూడదు, బాగోదు, టేస్ట్ మారిపోతుంది. ఇందులో నీసు వేసాం కదమ్మా, ఎండు చేపలు వేసాం కదా, అందుకనే మసాలాలు వేయకూడదు. ఇందులో చాలామంది ఎండు చేపలు వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ వేస్తారు, కానీ నేను వేయను. అట్లా వేయకూడదు, బాగోదు, టేస్ట్ మారిపోతుంది. ఎండు చేపలు టేస్ట్ రాదు కూరలోకి, అల్లం వెల్లుల్లిపాయ వేసేసి. చాలామంది వండుతారు, నేను చూస్తాను కదా యూట్యూబ్లో, అల్లం వెల్లుల్లిపాయ వేసేసి ఎండు చేపలు వేస్తారు. నాకు నచ్చదు, నేను వండను అలాగా. ఆ బాక్స్ పప్పు అయిపోయింది. పాపయ్య పచ్చడి అందులో అదనమాట. ఇలాగా చక్కగా వండుకుంటే బాగుంటుందమ్మా. పప్పు చూసారా దగ్గరికి అయిపోయింది పప్పు. ఇది చక్కగా దగ్గరికి అయిపోతుంది.
ఇంకోసారి పప్పు వండే విధానం ఇంకోసారి చూపిస్తాను. ఎలాగంటే ముందు తాలింపు వేసేసి అప్పుడు పప్పు వేసుకోవాలి. అలా కూడా బాగుంటుంది. కొంచెం వంకాయ మగ్గలేదు, అప్పుడే వాటర్ అయిపోయింది. వంకాయ కూర ఉత్తునే మగ్గిపోద్ది. చాలామంది ఉత్తునే మగ్గబెట్టేస్తారు, బాగుంటుంది వాటర్ వేయకుండా. కానీ కొంచెం వాటర్ కూడా పోయిపోతే కూర కండ్ర వస్తుందమ్మా, బాగోదు. ఇది ఐస్ గట్టి అయిపోతుంది ఎంతసేపను. ఇది ఇక్కడ ఏమైనా నెంబర్ తేడా వచ్చిందో చూడు. ఇది గట్టి అయిపోయింది. రాత్రి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశానమ్మ. రాత్రి దాని మీద పెడదు, బాగుంటుంది. చాలా రోజులు అయింది. అప్పుడు శ్రావణ మాసంలోనే చేశాను కొబ్బరికాయ పచ్చడి అన్నమాట. కొంచెం పులుపు అనిపించింది నాకు. సరే వంకాయలు ఇట్లా చక్కగా మగ్గిపోతాయి. కొంచెము వాటర్ వేసుకుందాం, కొంచెం ఎక్కువ కొంచెం చూసారా ఇలా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు పైన ఈ ఎండు చేపలు వేసేసుకుందాం. ఈ వేసాక కలిపేయకూడదు, కలిపేస్తే మొత్తం అవన్నీ గుండ అయిపోతాయి. ఎండు చేపలు గుండ అయిపోతాయి, కలపక్కర్లేదు. తింటా కూర అలా మగ్గేదాకా అలా వదిలేద్దాం, అదే మగ్గిపోదు చక్కగా. ఇది పచ్చడి మనం చూసుకుందాం. పచ్చడి కొబ్బరి మామిడికాయ పచ్చడి అన్నమాట అమ్మది. ఇది కొబ్బరి మామిడికాయ పచ్చడి. డీపీజీలో పెట్టేసినట్టున్నారు, వేడెక్కిపోయింది. ఒకసారి పక్కన పెట్టుకుందాం పప్పు. ఇది ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకుందాం. పుల్లగా కమ్మగా ఉంటుంది అన్నమాట పచ్చడి. పప్పు వండుకొని నెయ్యి వేసుకుంటే భలే అమోఘంగా ఉంటుంది పప్పు. మూత
పప్పు పచ్చడి బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొబ్బరి మామిడికాయ పచ్చడి అన్నమాట. రైస్లోకి బాగుంటుంది, పుల్ల పుల్లగా కమ్మగా బాగుంటుంది. చక్కగా చేశానన్నమాట. ఒకసారి చూస్తే రెండోసారి నేర్చేసుకుంటానమ్మ నేను. మా ఆయనగారికి ఎంత ఇష్టమో ఈ పచ్చళ్ళు అంటే. ఇది అట్లా సరిపోతుంది. కాలీఫ్లవర్స్ కాలికి ఇది మందే. చూసారా, కూర దగ్గరికి అయిపోతుంది అలా అన్నమాట. ఇది వంకాయ ఎండు చేప ఇగురు, చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఇదే చేపలు విడిపోతుంది, అందుకే ఎక్కువ కలపకూడదు. ఉప్పు చూసుకుందాం, ఉప్పు కారం చూసుకుందాం. పర్ఫెక్ట్గా సరిపోతుంది, అన్నీ బాగున్నాయి. మనం వేసింది అన్నీ సరిపోతాయమ్మా, అంచనా ప్రకారంగా వేసేస్తాను.
కొంచెం కలర్ కనపడటానికి ఈ ఎల్లకాయలు వేసుకుందాం. ఇది త్రిపుల్ మ్యాంగో కారం అన్నమాట. త్రిపుల్ మ్యాంగో కారం. ఇంకా కాసేపు కొంచెం సేపు వాటర్ అంతా ఇంకిపోవాలి. అదమ్మా ఈరోజు కర్రీ విశేషాలు. వంకాయ ఎండుచేప ఇగురు చూసుకోండి. వంకాయ ఎండుచేప ఇగురు అండ్